జగన్కి చంద్రబాబు పాలన అనుభవం అయితే నేర్పలేదు, కానీ జగన్ పాలన అనుభవాన్ని చంద్రబాబు వినియోగించుకున్నారు. ఆయన పెట్టిన సచివాలయ వ్యవస్థ ఈయన వాడుతున్నారు, ఆర్బీకే పేరు మార్చి వాడుతున్నారు. అట్లాగే ఆయన పెట్టినటువంటి నవరత్నాల్ని పేరు మార్చి సూపర్ 6 అంటే అందులో కొన్ని వాడుతున్నారు. ఇట్లాగా అలాంటి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీల్లో జగన్ చేసిన వాటిని బాబు గారు వాడుతున్నారు. కానీ ఈ ప్రాపగాండా ప్రచారపు హడావిడిలో మాత్రం బాబు గారిని చూసి జగన్ ఇప్పుడు నేర్చుకున్నాడు. ఇదివరకు ఫెయిల్ అయింది అదే. తుఫాన్లప్పుడు పర్ఫెక్ట్గా పని జరిగింది, వరదలప్పుడు పర్ఫెక్ట్గా పని జరిగింది, కరోనా అప్పుడు పర్ఫెక్ట్గా పని జరిగింది, పబ్లిక్కి ఆ సర్వీసెస్ అందినాయి. బట్ ఇలాంటి ప్రాపగాండా లేదు, షో లేదు. తన పద్ధతి ఏంటి, వరదలు వచ్చినప్పుడు కానీ తుఫాన్ వచ్చినప్పుడు కానీ అధికార యంత్రాంగం అంతా పనిచేయాలి, పరిహారాలు కూడా ఇచ్చేయాలి, ఇచ్చేసిన తర్వాత అందిందా లేదా చెక్ చేయడానికి వెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ప్రచారం చులకనగా ఉండేది, వీళ్ళు అధికారులు హైలైట్ చేయరు, ఇది నడిచింది. అదే చంద్రబాబు గారు ముందే తుఫాన్ని ఆపేసే ధీరుడు, తుఫాన్ని కంట్రోల్ చేసే వీరుడు, తుఫాన్ని ఎదిరించినటువంటి మహానుభావుడు, ఇది ప్రొజెక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు ఇట్లాంటి జగన్ చేసేవాడు కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తుంటే జగన్ కూడా ఇవాళ రీజనల్ ఇన్ఛార్జీలు వీళ్ళతో వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు ఆయన చూసి కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్టున్నారు.